ఏం పేరమ్మా నీ పేరు? నాగమ్మ సార్. నాగమ్మ. నాగమ్మ, ఉనుము నాగమ్మ. ఇదేనా మీ ఇల్లు? ఇదే సార్, ఇదే సార్. నాకు ఇల్లు ఏడన్నది. కొంచెం బాగా వేసుకుని కదా. బాగా ఎవరు వేసి ఇచ్చారు? అసలు కసం వేసి ఇచ్చేవాళ్ళు లేరు. దాంతో చిన్న కూర్చొని అన్ని కాడికి ఊరుసుకుంటా. నువ్వు నడవలేవమ్మా? లేయలేను. అందుకే కదా మీరు వచ్చింటే లేయలేకుండా. మీరు పెద్దవాళ్ళు ఏదైనా చిన్నదాన్ని అనుకోసారి ఏం చేయాలన్నా రాత అట్టయింది. ఏమమ్మా ఏం సమస్య మీకు? జబ్బు వచ్చింది సార్, మధ్యన వచ్చేసింది. ఈ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇరిగినాయి. నడుము ఇరిగిందా? ఈ పక్క ఇరిగింది సార్, 2 పక్కలు ఇరిగిపోయినాయి. తుంట్లు అంటారులే. ఈ కాళ్ళేమో బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగుంటాయి. ఎరగడం వల్ల బలం పోయింది. ఎరగడం వల్ల బలం పోయింది కాళ్ళకి. ఈ కాళ్ళే నొప్పులకు 1500 అయితే ఉంటది మాత్రలో తెచ్చుకునేది. ఎవరు తెస్తారు నీకు మాత్రలు? ఇరుగోళ్ళు పొరుగోళ్ళకు ఛార్జీలు బార్జీలు అది పింఛన్ వచ్చి ఛార్జీ బార్జీ ఇచ్చిస్తారు. జబ్బుకు హాస్పిటల్కి పోతే 300 ఇవ్వాలి ఆటో బాడీకి. వేరే వాళ్ళు తెచ్చి ఇస్తారు మాత్రలు, మందులు. చూడు సార్, మాత్రలు గురుకుండాయి, జబ్బులు వచ్చినాయి. ఎప్పటి నుంచి ఇట్లా మంచంలో ఉన్నావు నువ్వు? ఎప్పటి నుంచి అంటే నిన్న ఓట్లు వేసినారు చూడు సార్. నిన్న ఓట్లు వచ్చినాయి చూడు, ఎలక్షన్లు వచ్చినాయి. 2 సంవత్సరాలు అయింది. అప్పుడు పడిపోయినా సార్. ఎట్లా నడువులు ఎందుకు కింద పడ్డావు? ఎక్కడన్నా కింద పడినా సార్. చేటు కాలంలో బండి వస్తుంటే చిన్నగా పోదామని వెనక్కి పోయి కాలం అని పెద్దది కాలవ పడినా. 2 పక్కలు ఇట్లా పడినా, వెళ్ళేట వాళ్ళు లేరు. అయ్యో, ఎదిగిపోయినాయి 2. అన్ని హాస్పిటల్ తిరిగినా కాదన్నారు సార్. రిమ్స్కి పోయినా కాదన్నారు. ఈ జబ్బు మాత్రం దానికన్నా ముందే, పడకన్నా ముందే వచ్చింది ఆ జబ్బు అన్నారు. నాకు ఎట్ట వచ్చిందో పరమాత్మనికే తెలియాల స్వామి, నాకు తెలియదు. ఆ జబ్బు ఎట్ట వచ్చింది, ఎవరు దగ్గరికి రావడం లేదు. ఈ బాత్రూమ్ ఎత్తాలంటే యానాడు ఇచ్చేది, ఆమె చేత పొద్దున్నే వచ్చేది బాధకి. యానాది అది పుణ్యం కట్టుకొని నేను చేసుకునే పుణ్యమో, మా అమ్మ మా నాయన వాళ్ళు చేసిన పుణ్యమో సార్. నాళ్ళు బతికిండ మంచం, చచ్చిపోతే బాధ లేదు సార్. ఎందుకు ఈ బాధ, నరకం నాకు సార్. లేకపోతే ఇట్టున్నా పండుకోలేకపోతే ఇట్లనే ఇట్లనే పనుకునేది. ఆ కుర్చీ మీద కాళ్ళు పట్టుకొని వచ్చి 2 కాళ్ళు ఎత్తి ఇట్లనే పనుకునేది. రాత్రి కూడా అట్లనే పడుకుంటా? రాత్రి 10 అంతా. ఇట్లనే పండుకోలేవు? ఎట్టా ఎత్తుకునేది, ఎట్టా పట్టేది, ఎట్టా ఎవరన్నా ఎత్తి పెట్టి పండుకొని నీటుకొని చంపుకునేదానికి వచ్చా కదా. ఇది 2 టాపు పెట్టుకుని కప్పుకొని బిడ్చీట్ కూడా సార్. ఏరే వాళ్ళు ఇచ్చినారు, ఇది వేసుకుంటారు. ఈగలు ఆ ప్యాన్ తెచ్చుకొని అయితే పింఛన్ లెక్క అది చెడిపోయింది. ఏమి రాత్రంతలో ఒకే పారి దేవుడు ఎందుకు పెట్టాడో, నన్ను ఎందుకు చేసినాడు, ఆ పరమాత్మనికే ఎరక. ఎత్తకపోతే ఏ ఘోరం ఉండదు కదా. అట్కినా బతకకూడదు స్వామి. 4 మంచంలో ఎవరు చూస్తారు? ఈ నరకమే అస్సలు కొడుకులు కాడంలో ఉండేవాళ్ళు చూడడం లే, పారేస్తుంటారు. కొంతమంది పింఛన్ వచ్చి తీసుకునేది అట్ట పెడతా ఉండేవారు. కొంచెం భోజనం పెడుతున్నారు కదా, పెడుతున్నారు. అదే పుణ్యం సార్, నాకు అదే పరమాత్ముడు ఇచ్చిన పుణ్యం. సరే, మధు, మేము ప్రతి నెల కొంతమందికి కొంచెం సహాయం చేస్తూ ఉంటాం. ఆర్థికంగా ఎంతో డబ్బు ఇస్తూ ఉంటాం. నేను డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందా? డబ్బులు ఇచ్చి ఉపయోగపడుతుంది. తిండి కావద్దేం సార్, తిండి కావాలా, అట్లా మాత్రలు కావాలా. ఒకవేళ సరుకు ఇచ్చే ఆ సరుకన్నా ఏదో తలా 2 షేర్లన్నా ఇచ్చి పెడతారు కదా. అది మా ముసలిదానికి వచ్చిన లెక్క మనకే ఇచ్చిరు కదా అనుకుంటారు కదా. సరే, ఇంకా నేను 4000 ఇస్తున్నా నీకు, సరేనా? 4000 బచ్చం గిచ్చం ఏమి లే, ఈ సరుకు గిరికేమి లేదా? సరుకు లేదు, మళ్ళీ ఇస్తాను, మళ్ళీ తెస్తాను. తీసుకో.
అయ్యో వద్దు అట్లద్దమ్మా. 4,000 మంచి ఖర్చు పెట్టుకో, ఎవరికన్నా నీకు భోజనం పెట్టు, వాళ్ళకి ఇస్తాము, ఇచ్చుకో, మందులకి ఎవరిని తీసుకో, మేము మరలా వస్తాము, నీకు సరుకులు తెచ్చిస్తా, సరేనా? ఏం సరుకులు కావాలి నీకు? అదే కూరగా అదే వచ్చే సరుకు, అదే బియ్యము బేళ్ళు సర్లే అన్ని తెస్తాలే, సరేనా? అవసరమైన సరుకులు అవసరమైన నేను తెస్తాను, తెచ్చిస్తాను, సరేనా? నీ పేరు చెప్పుకుంటాను. ఏం కాదు, ధైర్యంగా ఉండు, ఎవరు వదిలిపెట్టినా దేవుడు ఉంటాడు. నేను చచ్చిపోయినా కానీ మీ కడుపులో పుడతాను సార్. బాధపడద్దమ్మా. నీ బిడ్డలు కడుపులో పుడతాను సార్. కొడుకు పిల్లలు చేసుకుంటే కోల్పోయినారు. పిల్లలు ఇంత పిల్లలను తీసుకుపోయి హాస్టల్ ఇచ్చినారంట అక్కడ. వాళ్ళు వచ్చేదాన్ని కూడా లేదా పిల్లలు కూడా. నేను చేయాలన్నా బతుకట్ట అయిపోయింది. సరే అమ్మా, సరే సరే. ఇట్రా. చూశారు కదా, ఏం పేరు అన్నారమ్మా? నాగమ్మ గారు. పాపం ఎయిడ్స్ సోకి చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాల క్రితం పూర్తిగా నడుములు కింద పడి నడుములు విరిగిపోయాయి, 2 కాళ్ళు కూడా చచ్చిపడిపోయాయి, నడవలేని స్థితి, కంప్లీట్ గా బెడ్ రిడన్ అయిపోయారు. మామూలుగా ఫుల్ గా కూడా పడుకోలేరు ఆవిడ. ఇప్పుడు ఎలా కూర్చున్నారు అలాగా ఆనుకొని పడుకోవాల్సింది, సపోర్ట్ తో పడుకోవాల్సింది తప్ప ఇంకా పూర్తిగా కూడా పడుకోలేరు. సో చాలా బాధ ఇస్తుంది ఈ మా కష్టం విని. భోజనం పెట్టడానికి సొంత వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ వీధిలో, ఈ ఊర్లో వాళ్ళే ఈ పూటకు ఒకరు తెచ్చి పెడుతున్నారు. చాలా బాధపడుతుంది, చాలా దుఃఖం వేస్తుంది ఆవిడకి. సో ఆ మాటలన్నీ విన్న తర్వాత నాకు కూడా ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఖచ్చితంగా మరలా ఒకసారి వస్తాం మీ దగ్గరికి 2-3 రోజుల తర్వాత వచ్చి. నిత్యావసర సరుకులు అడుగుతున్నారు, తీసుకొని వచ్చి ఇస్తాం. ఇప్పుడైతే మనము 4,000 రూపాయలు నాగమ్మ గారికి సహాయం చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మనం సహాయం చేస్తున్నాం కానీ వాళ్ళ కులము, మతము, ప్రాంతము ఏది మనం అడగం. ఏ దేవుని నమ్ముకోలేసు, ప్రభు నమ్ముకోవాలనేది కూడా ఏం చెప్పం. ఇది సేవా కార్యక్రమం మాత్రమే. దేవుడు సర్వీస్ చేయమన్నాడు, సేవ చేయమన్నాడు కాబట్టి సేవ చేస్తున్నాం. ఇది మత ప్రచారం కాదు. విన్నారు మీరు, మొత్తం ఇంటర్వ్యూ విన్నారు కదా. సో మన వంతు మనం సహాయం చేస్తాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి, చాలా మందికి చేరేలాగా. అలాగే సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరు ఎవరైనా సిపిఎఫ్ కి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. మీరు అందిస్తున్న సపోర్ట్ ని బట్టే ఇలాంటి వాళ్ళకి మేము ఎంతో సహాయం చేస్తున్నాం. ఇంకా కొన్ని లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సహాయం చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.